రామ్ రామ్ ఫ్రెండ్స్, వక్ఫ్ అమెండ్మెంట్ కి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆమోదం తెలిపింది. ఇక పార్లమెంట్లో ప్రవేశపెట్టడమే. అసలు ఏంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీ? ఏం ఆమోదించింది? ఏం మార్పులు వస్తున్నాయి? వక్ఫ్ అబ్దుల్లా ఖాని వాళ్ళ తల మీద కాంగ్రెస్ పెట్టిన ఒక భస్మాసుర అస్త్రం. వక్ఫ్ యాక్ట్ 1995 ప్రకారం ఏదైనా ఒక భూమి తమది అని వక్ఫ్ బోర్డు దగ్గర నమ్మదగ్గ కారణాలు ఉంటే చాలు, అంతకుముందు ఆ భూమి కొనుగోలు విషయంలో జరిపిన లావాదేవీలన్నీ రద్దయినట్లే. ఎందుకంటే ఒకసారి వక్ఫ్ పరమైతే ఎప్పటికీ అది వక్ఫ్కే చెందుతుంది. భారతదేశంలో వక్ఫ్ బోర్డు అనేది ఎవరు ప్రశ్నించలేని కోర్టులకు సమానమైన శక్తివంతమైన వ్యవస్థగా మారింది. దానికి ఉన్న అధికారాలతో ఏ భూములనైనా తమవిగా ప్రకటించుకోవచ్చు. సో ఇలాంటి ఒక చట్టం 1995లో తీసుకొచ్చింది కాంగ్రెస్. ఒక దేశం రెండు చట్టాలు ఎలా ఉంటాయి? ఒక దేశం ఒకే ఆస్తి చట్టం ఉండాలి కదా. ఈ వీడియోలో ఏమంటున్నాడు ఓవైసీ? ये अगर कानून बन जाएगा, उत्तर प्रदेश में 1,21,000 वक्फ की प्रॉपर्टीज हैं, 1,12,000 के पास कागज ही नहीं है. ఈ వక్ఫ్ చట్టం అమల్లోకి వస్తే మనకి ఎంత నష్టమో మీకు తెలుసా? కేవలం ఉత్తరప్రదేశ్లోనే 1,21,000 వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. దాంట్లో 1,12,000 ఆస్తులు మనకి ఎలా వచ్చాయో చెప్పే కాగితాలు మన దగ్గర లేవు, అన్నీ కొట్టేసినవి. మన దగ్గర కాగితాలు లేకపోతే ఆ ఆస్తులు ఎవరికి వెళ్తాయో తెలుసా? ఎవరి దగ్గర కాగితాలుంటే వాళ్ళకి వెళ్తాయి అని తెగ ఆక్రోశం వ్యక్తం చేస్తున్నాడు. దేశంలో ఏ వక్ఫ్ ప్రాపర్టీకి కాగితాలు ఉండవు, అన్ని అమాయక హిందువుల దగ్గర కొట్టేసినవే. ఇప్పుడు అవన్నీ చట్ట ప్రకారం వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది. అది వీళ్ళ ఏడుపుకు కారణం. వక్ఫ్ చట్టంలో మార్పులు చేసేందుకు కేంద్రం తీసుకొచ్చిన ప్రతిపాదిత సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. విపక్షాల నుండి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ, సంయుక్త పార్లమెంటరీ సంఘం జేపీసీ పరిశీలనకు పంపించారు. ఈ కమిటీ ఈ రోజు వరకు 38 సార్లు సమావేశమైంది. 112 గంటలు చర్చలు జరిపారు. 286 సంస్థల అభిప్రాయం తెలుసుకున్నారు. అందరి అభిప్రాయాలు సేకరించారు, మీవి నావితో సహా విన్నారు మన అభిప్రాయాలు. ఆఖరికి పలు మార్పులు సవరణలు ప్రతిపాదిస్తూ రూపొందించిన నివేదికను సంయుక్త పార్లమెంటరీ సంఘం బుధవారం ఆమోదముద్ర తెలిపింది. 15-11 మెజారిటీతో కమిటీ రిపోర్టును అంగీకరించింది. బిల్లు చట్టరూపం దాలిస్తే వక్ఫ్ బోర్డు తన విధులను మరింత సమర్థంగా, పారదర్శకంగా నిర్వర్తించేందుకు తోడ్పడుతుందని చెప్పారు. వక్ఫ్ ఆస్తుల ప్రయోజనాలు పొందేవారి జాబితాలో తొలిసారి పాస్మాండా ముస్లింలు, పేదలు, మహిళలు, అనాథలను చేర్చమన్నారు. 655 పేజీలతో కూడిన తమ నివేదికను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు. ఇక అమెండ్మెంట్ను ఎవరూ ఆపలేరు. అయితే బీజేపీ పెట్టిన 14 అమెండ్మెంట్లు అయితే పాస్ అయిపోయాయి. అపోజిషన్ 44 పెట్టింది, అన్ని రిజెక్ట్ అయినాయి ఓటింగ్ ప్రక్రియ వేస్తేనే. ఆ 44లో మార్పులు చేయొద్దని ఒకటి, ఇంకా ఎక్కువ సమయం కావాలని ఇంకొకటి, ఎలా అయినా ఆలస్యం చేయాలని, వక్ఫ్ బిల్లు రావడం ఇష్టం లేని సోది ముచ్చటనే అవన్నీ. నిజానికి మొదట్లో వక్ఫ్ భారతదేశంలో దాదాపు 52,000 ఆస్తులను కలిగి ఉంది. 2009 నాటికి 4 లక్షల ఎకరాల్లో 3 లాక్ రిజిస్టర్డ్ వక్ఫ్ ఆస్తులున్నాయి. అంటే వక్ఫ్ భూమి కేవలం 13 ఏళ్లలో రెట్టింపయింది. నేటికి సుమారు 8.7 లాక్స్ ఆస్తులు, 9.4 లాక్స్ ఎకర్స్ ఉన్నాయి వీళ్ళకి. సవరణ బిల్లులో పేర్కొన్న దాని ప్రకారం వక్ఫ్ అంటే కనీసం 5 ఏళ్లుగా ఇస్లాంను ఆచరిస్తున్న వ్యక్తి తన యాజమాన్యంలోని ఆస్తిని విరాళంగా ఇవ్వటం. ప్రతిపాదిత సవరణ ప్రకారం వక్ఫ్ భూమిని సర్వే చేసే అధికారం అడిషనల్ కమిషనర్ నుంచి జిల్లా కలెక్టర్ లేదా డిప్యూటీ కమిషనర్కు బదలాయించారు. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డులో 2 ముస్లిమేతర ప్రతినిధులు ఉంటారు ఇప్పటి నుంచి. వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ సెంట్రల్ పోర్టల్ డేటాబేస్ ద్వారా జరుగుతుంది. ఈ పోర్టల్లో ముత్వల్లి అంటే వక్ఫ్ ఆస్తుల పరిరక్షకులు వక్ఫ్ ఆస్తుల వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది డేటాబేస్లో. ఒక ఆస్తి వక్ఫ్ చెందినదా కాదా నిర్ణయించే హక్కు వక్ఫ్ బోర్డుకు ఉండదు. కొత్త ప్రతిపాదనల ప్రకారం ప్రస్తుతం ఉన్న 3 సభ్యుల వక్ఫ్ ట్రైబ్యునల్ 2 సభ్యులకే పరిమితం కానుంది. ఈ ట్రైబ్యునల్ నిర్ణయాలు కూడా అంతిమం కావు. ఏవైనా అభ్యంతరాలుంటే ఈ ట్రైబ్యునల్ నిర్ణయాలను 90 రోజుల్లో హైకోర్టులో సవాల్ చేయొచ్చు. అసలు ఈ మార్పుల కన్నా మొత్తం ఈ చట్టాన్నే తీసేస్తే బాగుండేది కదా. బట్ ఇప్పటికైనా మార్పులు వస్తున్నందుకు సంతోషిద్దాం. బేబీ స్టెప్స్ వేస్తున్నాం, తప్పకుండా ఒకరోజు అబాలిష్ కూడా చేస్తారు. ఇలాంటి చట్టాలను ఇన్ని రోజులు మన మీద పెట్టిన కాంగ్రెస్కి ఓటు వేస్తే మన వేలితో మన కళ్ళు పోడ్చుకున్నట్టే. అదే మనల్ని కాపాడే ప్రభుత్వానికి ఓటు వేస్తే ఇలా ఉంటుంది. మనం గట్టిగా వాయిస్ వినిపిస్తే అబాలిష్ కూడా చేస్తారు. మన భూమాత వక్ఫ్ బోర్డు విషపు కోరలలో చిక్కుకుంది. మన తల్లిని మనం రక్షించుకుందాం.
మన భూమి, మన దేశం, మన అస్తిత్వం. జై భారత్, జై హింద్.